హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి మన వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనకు తక్కువ అంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మన మొబైల్లోనే మామూలుగా ఫ్రీ యాప్స్తోనే మామూలుగా ప్రో లెవెల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈజీగా చెప్తాను. మనము వీడియో కంటెంట్ అనేది ఎంత బాగున్నా సరే మన వ్యూవర్స్ని కొద్దిగా వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయాలి అని అంటే మన థంబ్నెయిల్ చూసే ఉంటుంది. అంటే మన థంబ్నెయిల్ ఎఫెక్టివ్గా ఉంటేనే వాళ్ళు వీడియో మనం బాగుందా లేదా అన్నది మన వీడియో ప్లే చేస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం పెట్టే థంబ్నెయిల్ బాగా ఉంటే ఎవరైనా సరే వీడియోని చూసేదానికి కొద్దిగా ఫస్ట్ ఇనిషియేషన్ అనేది ఉంటుంది. సో మనం థంబ్నెయిల్ని అంతే ఎఫెక్టివ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు మనము ఇన్‌షాట్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. దీని ఇంటర్ఫేస్ అనేది ఇన్‌షాట్ నేనైతే ఇన్‌షాట్ యూజ్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రీ యాపే అనమాట. మనం ఏం పెయిడ్ వర్షన్ ఏం కాదు. దీంట్లో పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. కాకపోతే మనకు ఇనిషియల్‌గా మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు పెయిడ్ వర్షన్ ఏం అవసరం లేదు. దీంట్లో కూడా మనం చాలా ఈజీగా, ఎఫెక్టివ్‌గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనం వీడియోస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ ఎలా ఎడిట్ చేయాలి అన్నీ కూడా ఒక వీడియో చూసి అయితే పోస్ట్ చేసేసాను. మీరు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలా ఎడిట్ చేయాలి ఏ టు జెడ్ ఉన్నాయండి ఆ వీడియోలో. ఇప్పుడు మనం థంబ్నెయిల్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు థంబ్నెయిల్కి ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫోటో అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దీని ఇంటర్ఫేస్ కూడా లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసినవి. మీకు ఒక వీడియో ఒక థంబ్నెయిల్ చూపిస్తాను చూడండి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఉంది కదా. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈజీగా. మనం ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోల్డర్‌లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత బ్లాంక్ షీట్ ఒకటి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం క్యాన్వాష్ మన రేషియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 థంబ్నెయిల్‌కి చేస్తున్నాం కాబట్టి మనం 16:9 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ పిక్చర్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ పిక్చర్ కోసం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ కలర్ అయినా పెట్టేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కలర్ పెట్టి దాంట్లోనే మనం టెక్స్ట్ రాసి మన ఇమేజెస్ ఏవైతే పెట్టాలనుకుంటున్నామో మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ అనమాట. చూడండి ఇక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇలా అయినా సరే మీకు ఏది కావాలనుకుంటున్నారో ఇలా ఇలా పెట్టేసైనా సరే దీంట్లో టెక్స్ట్ యాడ్ చేసి మనం పెట్టుకోవచ్చు. లేదా మీరు ఒక ఇన్ కేస్ ఇమేజ్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే దీనికి ఇదే బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్‌లో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, మనం ఇక్కడ ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సంక్రాంతికి కాబట్టి సంక్రాంతి రిలేటెడ్‌వి ఇక్కడ నేనైతే ఒక భోగిలాగా ఇలా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్‌దనమాట. మనం కొద్దిగా బ్లర్ చేయాలి. ఎందుకంటే మనం టెక్స్ట్ పెట్టేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండాలి. కాకపోతే మనం పెట్టే టెక్స్ట్ ఏదైనా సరే బాగా కనిపించాలి అంటే ఇది కనిపించినట్టు ఎఫెక్టివ్‌గా ఉండాలనమాట. అప్పుడు మీకు ఎలా కావాలనుకుంటే ఏ రేంజ్‌లో 50%లో కావాలనా, 75%లో కావాలనా, మీకు ఎలా కావాలి అనుకుంటే ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది అనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. ఇదైతే కొద్దిగా పర్లేదనిపించింది. ఓకే, నేనైతే సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇలా మనకు బ్యాక్‌గ్రౌండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే మనం పిక్చర్స్ ఇవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మనం ఇమేజ్ యాడ్ చేయాలి, టెక్స్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ అన్నమాట. ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టిక్కర్స్‌లో ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇమేజెస్‌లోకెళ్ళి మనం ఏ పిక్చర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అలా మనకు పిక్చర్స్ ఉంటాయి కదా, ఇలా పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పిక్చర్ యాడ్ చేద్దాము అనుకుంటున్నాను. మామూలుగా మనం మన పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీనికోసం సపరేట్‌గా పిక్చర్ అయితే నేనేం సెలెక్ట్ చేయలా కాబట్టి ఇలా అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా ఉందన్నమాట. నాకు మనం ఇలా పెట్టాలంటే ఎఫెక్టివ్‌గా ఉండదు. సో మనం ఏం చేయాలి, దీన్ని ఇలా డిలీట్ చేసేసి దీంట్లోకి ఆప్షన్‌లోకైనా పోవచ్చు అనమాట. ఇలా ఆప్షన్‌లోకి వెళ్తే చూస్తున్నారు కదా, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎంత వెళ్ళిపోయింది కదా, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనమాట. ఇలా మనకు మీకు ఎలా ఏ ప్లేస్‌లో కావాలనుకుంటే అలా పెట్టొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒపాసిటీ అనమాట. మనం ఇంకొక ఇమేజ్‌ని యాడ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా లైట్‌గా కావాలి అనుకుంటే దీన్ని చూస్తున్నారు కదా,
ఈ ఇమేజ్ ఇక్కడ దీన్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుందన్నమాట. ఇలా తగ్గించుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇదైతే సెట్ చేసేసాను కదా. ఇన్ కేస్ మీరు ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను అన్నీ ఆల్రెడీ యూస్ చేసినవి అనమాట. ఇలా మనం యూస్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి కైట్స్ చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా. దీనికి మనం ఒపాసిటీ ఇప్పుడు నేను ఇలానే పెట్టాలి అనుకున్నా కూడా ఇలానే పెట్టేసేయచ్చు అనమాట. కాకపోతే నాకు ఇలా వద్దు, కొద్దిగా నేను ఒపాసిటీ తగ్గించి కనిపించినట్టు పెట్టాలి అని అనుకుంటే అది మీ చాయిస్ అనమాట. మీరు ఎలా పెట్టాలి అనుకుంటే అలా పెట్టాలి. నేను ఎలా పెట్టాను ఆ థంబ్నెయిల్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి సో నేనైతే దానికి ఒపాసిటీ తగ్గించాను. సో ఇలా ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఇలా బ్లర్ చేశాను అనమాట, కనిపించినట్టు. సో ఇలా అనమాట కైట్స్. మనకు సంక్రాంతి అంటే కైట్సే కదా, సో నేను ఇలా పెట్టాను అనమాట. సో ఇలా వచ్చేసింది. మనము ఏదైనా సరే మనం ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నప్పుడు మన ఇమేజెస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే నేను ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తున్నానో ఆ ప్లేస్లో మన ఇమేజెస్ అయినా సరే, మీ ఏ ఇమేజ్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనికి టెక్స్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను దీనికి టెక్స్ట్ యాడ్ చేయాలని చెప్పాను కదా, ఇది వచ్చేసి మీరు కనుక తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేనైతే చెప్తాను. ఇలా టెక్స్ట్ ఉంది కదా, కాకపోతే నేను వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా పెట్టాలి అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇలా కువైట్లో అని పెట్టాను కదా, ఇలా కువైట్లో. ఇది ఈ కలర్ అవసరం లేదనుకుంటే ఇలా మనం ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా, ఇలా దీన్ని థిక్నెస్ పెంచాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటాయి కదా, ఇక్కడ ఇది వచ్చేసి బోల్డ్ అనమాట. ఇప్పుడు చూసారు కదా చేంజ్ అయ్యింది కొద్దిగా. అలా ఇది కొద్దిగా ఎఫెక్టివ్గా కనిపించాలి అంటే ఇలా కొద్దిగా పెద్దదిగా పెట్టండి. ఓకే, మరి ఒకటే కలర్ అయినా పెట్టుకోవచ్చు మనం, కాకపోతే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మనం కలర్స్ కొద్దిగా వెరైటీగా పెడితే. సో అందుకని కలర్ చేంజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి కలరు ఇది పెడదాం అనుకుంటున్నాను, లేదా మీ ఇష్టం అన్నమాట. ఓకే, ఇది పెడదాం. దీన్ని కూడా బోల్డ్ పెట్టాలి అనుకుంటే ఆల్రెడీ అది హైలైట్లోనే ఉంది. ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇలా కూడా మనం థంబ్నెయిల్స్ అనేటివి ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, అంతే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్. ఇలా థంబ్నెయిల్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, చూసారు కదా మీరు ఏమేమైతే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో. మీకు ఏదన్నా కనుక డౌట్స్ ఉంటే ఈ ఇమేజెస్ అన్నీ నేను ఎక్కడ డౌన్లోడ్ చేశాను, ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను అని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే పింట్రెస్ట్లో నుంచి తీసుకున్నానండి ఈ ఇమేజెస్, నాన్ కాపీరైట్వి. మీరు ఎప్పుడైనా సరే పింట్రెస్ట్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, కాపీరైటా నాన్ కాపీరైటా అని. ఆ ఇమేజెస్ కిందనే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, కాపీరైట్ అయితే కాపీరైట్ అని. సో కాపీరైట్ లేకుండా అవాయిడ్ చేసుకోండి. ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా థంబ్నెయిల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట ఇమేజ్. యాడ్స్ అనేటివి ఇలా యాడ్ ప్లే అయిపోయిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. యాడ్ అయితే ప్లే చూపించలేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇంతే అన్నమాట. ఇలా థంబ్నెయిల్ గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనం యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎడిట్ చేసుకునేటప్పుడు దాంట్లో సేవ్ చేసుకోవడమే, అంతే. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అయిపోయింది కదా.
ఇది నేను అలా క్లోజ్ చేశాను కదా, దాంట్లోనే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. చూడండి, ఇదన్నమాట మన థంబ్‌నెయిల్. ఈ వీడియో మీకు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా థంబ్‌నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. మన మొబైల్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చని మనకు కూడా ముందు అనుకొని ఉండరు. అతి తక్కువ టైంలో ఎఫెక్టివ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఏం చేయాలి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.